తగ్గేది ఎవరు నెగ్గేది ఎవరు, అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్ అంటూ ఒక అసలు కేసీఆర్ అనేటోడు నిజంగా అసెంబ్లీకి వస్తే నల్గొండ మీటింగ్ పెడతాడు. నల్గొండలో మీటింగ్ పెట్టి వన్ సైడ్ వాదన నింపించడానికే ప్రయత్నం చేస్తే తప్ప అసెంబ్లీకి రాడు అనేది నాకైతే ఉన్న సమాచారం. వస్తే మాత్రం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులందరూ కూడా ర్యాగింగ్ చేసి వదిలిపెడతారు. రాసి పెట్టుకోండి ఇది. అసెంబ్లీలో సీట్లు తారబడు 10 ఏళ్ల పాటు సీఎం హోదాలో లీడర్ ఆఫ్ ది హౌస్ గా ఉన్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దర్శనమివ్వనున్నారు. ఇంతకాలం కేసీఆర్ కూర్చున్న సీట్లో సీఎం హోదాలో రేవంత్ రెడ్డి కనిపించనున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ టర్మ్ లో ప్రతిపక్ష స్థానంలో రేవంత్ రెడ్డి, అధికార పక్షంలో కేసీఆర్ కనిపించే దృశ్యాలు ఈసారి భిన్నంగా సభలో కనిపించనున్నాయి. సో కేసీఆర్ ని ఇరుకున పెట్టేలా రేవంత్ వ్యూహం చాలా పకడ్బందీగా ఉంటుంది. అందులో నో డౌట్ రాసి పెట్టుకోండి. రేవంత్ వ్యూహం చాలా పకడ్బందీగా ఉంటుంది. కేసీఆర్ ను మించిన స్ట్రాటజీ ఉన్నటువంటి పొలిటీషియన్ రేవంత్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో ప్రాజెక్టుల రీడిజైన్, 1000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం, కమిషన్ల కోసం కకృతిపడి నాణ్యతను గాలికొదిలేయడం, రాష్ట్రాన్ని అప్లపాలు చేయడం వంటి కామెంట్లతో కేసీఆర్ ను ఇప్పటికే విమర్శించిన రేవంత్ అసెంబ్లీ వేదికగానే వైట్ పేపర్ పెట్టి గత పాలనలోని వైఫల్యాలను ప్రజల ముందు పెడతామన్నారు. దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టిన కాళేశ్వరం ద్వారా 1,00,000 ఎకరాలకు కూడా నీరు పారలేదని, 3 బ్యారేజీలు ఎందుకు పనికి రాకుండా పోయాయని మంత్రి ఉత్తమ్ కూడా ఘాటుగానే ఈ మధ్య ఫైర్ అయ్యారు. ఈ అంశాలన్నింటినీ అసెంబ్లీలో ప్రస్తావించి కేసీఆర్ ను అప్పటి ఇరిగేషన్ మంత్రి లెక్కల ఆధారాలతో ఎండగట్టేందుకు కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఇద్దరి మధ్యలో చర్చలే అట్రాక్షన్. సో వీళ్ళిద్దరి మధ్యన చర్చలు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ నాకు తెలిసైతే కేసీఆర్ అనే వ్యక్తి అసెంబ్లీకి రాడు అనేది మాకు తెలుస్తుంది. వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినట్టుగా చాలా హెల్తీగా ఉంటాయి అనేది కూడా నాకు అర్థమవుతుంది. హెల్తీగా ఉండాలి కూడా వాస్తవంగా. కానీ డిబేట్ జరగాలి. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ విధ్వంసం పైన పెద్ద ఎత్తున డిబేట్ జరగాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను మిత్రులారా.